హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈవాటి మన రెసిపీ చాక్లెట్ స్పాంజ్ కేక్ చేసుకున్నామండి. రాబోయే కొత్త సంవత్సరానికి క్రిస్మస్కి చేసుకున్నాం. మా ఓవెన్ లేకపోయినా ఓవెన్తో చేసిన టేస్ట్తో పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకుందామండి. చేయడం ఎలాగో చూద్దామా. కేక్ కావాల్సిన పదార్థాలన్నీ ఇలా సర్దిపెట్టుకున్నానండి. ఇలా సర్దిపెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అనిపిస్తుందండి. మైదా, కోకో పౌడర్, కాఫీ పౌడర్, బేకింగ్ సోడా, వంట సోడా, డ్రై ఫ్రూట్స్, 2 ఎగ్స్, షుగరు, అదేవిధంగా పాలు, ఆయిల్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక కేక్ పాన్ తీసుకున్నానండి. ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఈ పాన్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిలే అప్లై చేస్తున్నానండి. ఒక బటర్ పేపర్ వేస్తున్నానండి. బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీకు బటర్ పేపర్ లేకపోతే ఈ ఆయిల్ మీద మీరు మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసి పెట్టుకోండి. పక్కన చేసుకున్నామండి. ఒక ప్లేట్ ముందు 1 కప్పు మైదా తీసుకొని జల్లిస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, 1/2 స్పూన్ కాఫీ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ సాల్ట్ అండి. ఈ పిండిని జల్లించుకోవాలండి. మనం జల్లించుకుంటేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పిండిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. నేను మిక్సీలో 1 నిమిషం పాటు మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటాను. ఇలా పౌడర్ చేసుకున్నానండి. 1/2 కప్పు షుగర్ మనకి 1 కప్పు పౌడర్ అయిపోయిందండి. 2 ఎగ్స్ కొట్టుకొస్తున్నానండి. ఈ ఎగ్ బదులు మీరు ఎగ్ ఇష్టం లేకపోతే మీరు 1/2 కప్పు పెరుగు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాను. బీటర్తో బీట్ చేస్తున్నానండి. ఈ కప్పుతో మైదా పిండి తీసుకున్నాను కదండి. ఈ కప్పుతోని ఆయిల్ వేస్తున్నాను. ఇక నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే బటర్ అయినా వాడుకోవచ్చు, కానీ పల్లీల నూనె కానీ నెయ్యి కానీ డాల్డా లాంటివి కానీ వాడకండి. ఇంకో 1/2 కప్పు వేసుకుందామండి. 1/2 కప్పు ఆయిల్ వేసాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి షుగర్ పౌడర్. నేను ఇక్కడ 1/2 కప్పు వేసుకున్నాను షుగరు. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఈ కోడిగుడ్డు మిశ్రమంలోనే మిక్స్ చేస్తున్నానండి. మరోసారి బీట్ చేసుకుందామండి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలండి. నేను 1/2 కప్పు పాలు తీసుకున్నాను. 1/2 కప్పు ఇందులో వేస్తున్నాను. తర్వాత వేసుకున్నామండి. నేను ఎసెన్స్ వేస్తున్నానండి. వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ 1 స్పూన్ వేసుకోవాలండి. లేదు అంటే మీరు పెరుగు వేసారు అనుకోండి, ఎగ్ బదులు పెరుగు వేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీరు పెరుగు వేసుకుంటే మీకు ఈ ఎసెన్స్ కూడా అక్కర్లేదండి. కానీ నేనైతే ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇది లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ పైనాపిల్ మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. అందుకే ఈ స్మెల్ ఇష్టం, అందుకే నేను పైనాపిల్ వేస్తున్నాను. కానీ ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ వేసేస్తున్నానండి. కలిపి వేస్తున్నాను. ఇలా ఒక స్పాచులా తీసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎయిర్ బ్యాగ్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. కేక్ కూడా పొంగి వస్తుందండి. కేక్ మిశ్రమం చూడండి, దోశ కన్నా కాస్త థిక్గా ఉంది. కేక్ పాన్ సిద్ధం చేసుకున్నాం కదా, ఈ కేక్ పాన్లో వేస్తున్నాను. ఒకసారి ట్యాప్ చేయండి. ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇలా 2 సార్లు ట్యాప్ చేయండి. ఈ కేక్ ఓవెన్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మనకి ఇలాంటి ఒక పాన్ తీసుకొని కొంచెం లోతుని ఇలాంటి తీసుకొని ఒక స్టాండ్ పెట్టేసి హీట్ ఎక్కించండి. ఒక 10 మినిట్స్ హీట్ ఎక్కినాక ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఇలా మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ సిమ్లో మీరు అంటే లో ఫ్లేమ్లో కానీ
కుక్ చేస్తే బేక్ అయిపోతుందండి. కానీ నేను ఇక్కడైతే కేక్ ఓవెన్ ఉందండి నా దగ్గర. ఈ ఓవెన్ ఉంది కాబట్టి ఈ ఓవెన్లో పెడుతున్నానండి నేను. అందుకోసం ముందు ఇదిగో ఈ ప్లేట్లో ఇసుక పోసేసి హీట్ పెట్టాను. ఒక 5 minutes అయిందండి ఇది పెట్టి. హీట్ ఎక్కాక చూడండి లోపల ఇంకొక ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ పెట్టి ఇలా పెట్టేసాను. మనం ఆల్రెడీ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మిశ్రమాన్ని పెట్టేస్తున్నాను. మనకి ఒక 45 minutes లో ఫ్లేమ్లో మనకి బేక్ అవ్వాలండి. ఈ లోపు మనం మా ఇంట్లో ఒక మనోడు ఉన్నాడండి. వాడికేమో కప్లో కేక్ అంటే ఇలా చిన్న చిన్న కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని వాడి కోసం నేను కప్ కేక్స్ కూడా చేస్తున్నాను. దీనికి కొంచెం ఇలా ఆయిల్ రాయండి. అన్నిటికీ ఆయిల్ రాసి పెట్టుకోండి. ఇవి మొత్తం 12 cups ఉన్నాయండి నా దగ్గర. అన్నిటికీ ఆయిల్ రాసి పెడుతున్నాను. చూడండి ఇలా ఆయిల్ రాసుకుంటారు కదా. ఈ చిన్న కప్పులో ఈ మిశ్రమాన్ని అంటే కేక్ మిశ్రమాన్ని హాఫ్ నింపుతున్నానండి. హాఫ్ అని కొంచెం పైకి నింపాను. ఆ కేక్ కన్నా ఇలా కప్పులో ఉన్న కేక్ అంటే మా మనవడికి ఎంత ఇష్టమోనండి. వాడి కోసం ఇలా చేస్తున్నాను. 10 minutes అయిందండి. ఒకసారి లిడ్ తీర్చుద్దాం. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సిద్ధం చేసుకున్నానండి. బాదం పప్పులు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 minutes అంటే 5 to 10 minutes వెయిట్ చేసాం కదా. ఇప్పుడు పైన స్ప్రెడ్ చేసుకున్నామండి. ఇలా 5 minutes వెయిట్ చేసి వేయటం వల్ల మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోవండి. పైన అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మధ్యలో మిక్స్ చేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. ఈ ప్లేట్ పెట్టానండి. ఈ కప్పులు కూడా ఒకసారి ట్యాప్ చేసి పెడదాం. ఇలా చేసిన వల్ల ఎయిర్ బ్యాగ్స్ పోతాయి అనుకున్నాం కదా. లోపల కేక్ బేక్ అయ్యే వరకు ఇవి కూడా బేక్ అయిపోతాయండి. పైనాపిల్ ఎసెన్స్ వేసాం కదండి. కేక్ బేక్ అవ్వకముందే స్మెల్ అయితే అదిరిపోతుందండి. బేక్ అవ్వనివ్వాలండి. 40 minutes అయిందండి. కేక్ బేక్ అయిందని చూద్దామా. ఒక టూత్ పిన్ తీసుకొని గుచ్చి చూద్దామండి. చూసారా ఎక్కడా తడి కాలేదు. ఈ చిన్న వేసే అయిపోయినాయండి. పెద్ద వేసి వాటి మీద చూద్దాం. పెద్ద కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఎక్కడ తడి కాలేదు. ఇలా అయితే మనకి కేక్ బేక్ అయినట్టండి. మనకు 40 minutes పట్టిందండి. చూసారా కేక్ ఎలా పొంగిందో. నేను తీసి పక్కన పెడుతున్నానండి. ఒక వెట్ క్లాత్ తీసుకొని కప్పుతున్నానండి. ఇలా కప్పటం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా వస్తుందండి. కొంచెం చల్లారనిద్దామా. చల్లారిలోపు మంచి మాట చెప్పుకున్నామా. భగవంతుడు మన క్షేమం కోరి కొన్ని బంధాలని దగ్గర చేస్తారండి. కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేశారు కదా అని బంధాలని అలుసుగా చూడకండి. దూరం చేశారు కదా అని బాధపడకండి. మీరేమంటారు చెప్పండి. ఈ కేక్ మనం ఇంట్లో చేసుకున్న బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుందండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. ఈ కేక్ పాన్కి మీరు స్టీల్ పాన్ తీసుకోకండి. ఇది ఓవెన్లో పెట్టుకున్నా మనకి 180 degreesలో 30 నుంచి 35 minutes వరకు ఉంచుకుంటే బేక్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఇలాంటి ఓవెన్ కానీ లేకపోతే ఒక పెద్ద వెడల్పాటి అల్యూమినియం పాత్ర తీసుకోండి. లేదంటే నెల్లి పాన్ లాంటివి కూడా తీసుకోవచ్చు. అందులో ఒక 5 minutes హీట్ ఎక్కినాక ఒక స్టాండ్ వేసి తర్వాత మీరు కేక్ పెట్టండి. పైన మూత పెట్టాలి. ఆ మూత అంటే లోపల హీట్ వస్తుంది కదండి. ఆ గాలి బయటికి వెళ్ళకుండా ఏమైనా ఆ ప్లేట్లకి ఏమైనా హోల్ ఉన్నా మైదా పిండితో కవర్ చేయండి. మీరు ఇలా చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా మనం వచ్చే సీజన్ మనకి పండుగలు కదండి. క్రిస్మస్ అయితే ఏంటి, January 1st కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా. మనం అందరూ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా. ఇంకా బోల్డ్ కేకులు ఉన్నాయండి. ముందు ఒక్క కేక్ చూపిస్తూ వస్తాను. కేక్ చల్లారిందేమో చూద్దామండి. చల్లారిందండి. వెయిట్ చేసి ఇలా చేసుకున్నాం. అయినా చేసుకుని అక్కర్లేదండి, విడిగానే వచ్చేసింది. ఇలా ట్యాప్ చేస్తామండి. చూసారా ఎక్కడ అంటుకుంటే ఎలా వచ్చేసిందో. మనం బటర్ పేపర్ వేసాం కదండి. ఈ బటర్ పేపర్ని తీసేద్దాం. ముందు చెప్పుకున్నాం కదా మనం, ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా ఆయిల్ రాసి
మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ డస్టింగ్ చేయొచ్చని చాక్లెట్ కేక్ ఎలా వచ్చిందో చూసారా. అదేవిధంగా ఈ కప్పులు కూడా మా మనవడి కోసం కప్పులు చేసుకున్నాం కదండి, ఈ కప్పులు కూడా ఒకేసారి బేక్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూసారు కదండి. చాక్లెట్ కేక్ సింపుల్గా మన ఇంట్లోనే బేకర్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఈజీగానే చేసుకోవచ్చండి, అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే కదా. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఒక్క పండుగలనే కాదండి, మనం మన పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించవచ్చు. ఇంటర్వెల్ అలా తింటూ ఉంటారు కదా, ఇంకా మనం టీ టైంలో కూడా తీసుకోవచ్చండి ఈ చాక్లెట్ కేక్ని. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరో కేక్తో మీట్ అవుతామండి. ఇంకా పండుగ సీజన్ కదా, బోల్డ్ కేకులు చేసుకుంటాం మనం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.